చూస్తున్నారా? ఇది ఏంది? మామూలుగా పచ్చళ్ళు అంటే రెడ్డుగా ఉంటాయి అనుకుంటున్నారా? నువ్వుల పొడితోని కారం పొడి వేయకుండా పెట్టే పచ్చడి ఇది. ఉప్పు సోగి అంటారు మా దగ్గర. ఉప్పు సోగి అని ఎందుకంటారంటే ఉప్పు వేస్తాం, కారం పొడి వేయమన్నమాట. నూనె కొంచెం తక్కువనే వేసుకుంటాము. ఇంకా నువ్వులలో కాల్షియం ఉంటది, హెల్త్ కి మంచిది. చిన్నపిల్లలకైతే కారం కూడా ఉండదు. ఆవపొడి వేస్తాము. ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఏంది అంతా కూడా చెప్తా. ఇది తెలంగాణలో స్పెషల్ అన్నమాట. వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి తెలుసో మాకు కామెంట్ చేయండి. ఈ ఉప్పు సోగికి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవాలి. ఎంత నువ్వుల పొడి వేసుకోవాలి, ఎంత ఆవ పొడి, ఎన్ని కాయలు మొత్తం కూడా ఇప్పుడు చెప్తా, చూసేయండి. ఇక్కడ ఒక 5 మామిడికాయలు తీసుకొని ఈ నువ్వుల కారం పెట్టడం తయారు చేయడం చూపిస్తున్నా. ఇక్కడ 5 మామిడికాయలు ముక్కలు కట్ చేపిస్తే 1 కేజీ ముక్కలు అయినాయి అన్నమాట. 1 కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ నువ్వులు తీసుకోవాలి. నువ్వులను మంచిగా వేయించుకోవాలి. అవి మాడొద్దు, లేకపోతే పచ్చడంతా కూడా మనకి నల్ల నల్లగా అవుతుంది. మంచిగా వేయించుకోండి. తర్వాత ఇక్కడ ఈ కేజీ మన మామిడికాయ ముక్కలకి నూనె చూస్తున్నారు కదా, కొంచెమే సరిపోతుంది. దీనికి పెద్దగా నూనె ఎక్కువ వాడము. అంటే కేజీ ముక్కలకి ఇక్కడ మన టీ గ్లాస్ అంత నూనె అయితే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలి. ఇంకా ఈ పోపు అంతా కూడా చల్లారాలి, పక్కకు పెట్టేద్దాము. అయితే ఇక్కడ నువ్వులని పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కొలత చూసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ వేసిన కదా, ఇంకా కొంచెం ఉంది. అంటే ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వరకు నువ్వుల పొడి అయ్యింది. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఇక్కడ ఉప్పు కానీ ఆవపొడి కానీ వేసుకుంటాము. నువ్వుల పొడి 1.5 గ్లాస్ ఉంది కాబట్టి దాంట్లో హాఫ్ ఆవపొడి వేసుకుంటాము. అందుకే ఇక్కడ 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, అంటే 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఆవపొడి తీసుకుంటున్నా. అట్లా నువ్వుల పొడిని బట్టి కొలత అనేది తీసుకోండి. ఇంకా తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర మెంత పొడి ఇప్పుడు 1 టీ స్పూన్ ఉంటుంది కదా, కొంచెం పెద్దదే టీ స్పూను, దాంతో 2 టీ స్పూన్స్ వేసుకున్నా. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి, పొట్టు తీసిన వెల్లిపాయలు. ఇక్కడ ఉప్పు కూడా మనకి ఆవపొడి ఎంత ఉంది అంత వేసుకోవాలి, కానీ కొంచెం తక్కువ వేసుకుంటున్నాం, ఎంతకైనా మంచిది. 3 డేస్ తర్వాత కలిపి మళ్ళీ కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకుంటాము. ఇక్కడ మనకి నువ్వుల పొడి ఎంత ఉందో దాంట్లో హాఫ్ ఆవపొడి, హాఫ్ ఉప్పు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత ఈ పోపు చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసేయాలి మంచిగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నూనె తక్కువగా వేసుకుంటాము. సేమ్ ఆవకాయ పచ్చడి కూడా అంతే. ఆవపొడి ఇందులో కూడా వేసుకుంటాం బాగా, ఆవకాయ పచ్చడిలో కూడా వేసుకుంటాం కదా. ఇట్లా ఆవపొడి వేసుకున్న దాంట్లో కంపల్సరిగా నీళ్లు వేసి పచ్చడి పెడతాము. మా అమ్మ 50 సంవత్సరాల నుంచి పెడుతుంది, ఎప్పుడు కూడా అది ఖరాబ్ కావడం అనేదే లేదు. అబ్బా, చూస్తుంటే అసలు ఇది వాసన కూడా నువ్వుల పొడి వేస్తాం కదా, ఒక వేరే వాసన వస్తుంది, బాగుంటది. ఒక 3 డేస్ తర్వాత తీసి కలుపుతున్నాను అనమాట. ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోండి.